హాయ్ అండి అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ మోడల్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను ఇవాల్టి వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ మార్కింగ్ చూద్దాము. 1/2 ఇంచ్ మార్జిన్ కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్లో లెంత్ నాకు 15 ఇంచెస్ అయితే వచ్చింది. 15 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని బ్లౌజ్ లెంత్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ మార్కింగ్ పైన స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఫుల్ షోల్డర్ విడ్త్ 7.5 ఇంచెస్. 7.5 ఇంచ్కి ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్ విడ్త్ 4 ఇంచెస్. ఆర్మ్ హోల్ డౌన్ లెంత్ 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ ఎల్ స్కేల్తో ఇలా ఎల్ షేప్తో మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్లో అప్పర్ చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ అనేది చేసుకోండి. నడుం లూజు 9 ఇంచెస్. 9 ఇంచెస్ కూడా కింద వైపున ఇలా మార్క్ చేసుకుని ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ స్టిచ్చెస్ కోసం ఇలా ఎక్స్ట్రా మార్క్ అనేది చేసుకుని ఆ రెండు మార్క్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ మూల ఉంటుంది కదా, ఇక్కడి నుంచి 1 నుంచి పైకి ఇలా ఒక డాట్ పెట్టుకొని ఇలా స్కేల్తో క్రాస్గా ఈ కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకుంటే మనకు ఆర్మ్ హోల్ రౌండ్ అన్నది వస్తుంది. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్, ఈ వెడల్పు కూడా 4 ఇంచెస్కి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇప్పుడు షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి, బోట్ షేపు. ఇప్పుడు నెక్ లెంత్ 8 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడైతే కింద వైపున నెక్ విడత మెజర్ చేసుకోవాలి. కింద వైపున డీప్ని బట్టి అంటే కస్టమర్స్ డీప్ని బట్టి మనం ఈ వెడల్పు అనేది తీసుకోవాలి. 3.5 నుంచి 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 ఇంచెస్కి అయితే ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్క్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు పై వైపున ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బోట్ కరువు కింద ఒక 1/2 ఇంచ్ కిందకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా నడుంకి 1.5 ఇంచ్ యువతలకి క్రాస్గా ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ షేప్ ఉంటుంది కదా, ఇలా కరువు తీసుకుంటూ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. ఈ లైన్స్ని బేస్ చేసుకుంటూ మొత్తం కటింగ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయడం వల్ల మనలాగా స్టిచ్చింగ్ ఛానల్ చూసే వాళ్ళకైతే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే వీడియో గురించి ఏదైనా సజెషన్ చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్లో ఈ క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా, ఈ క్రాస్ మార్కింగ్ పైన స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి. అలాగే కింద వైపున ఈ షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కటింగ్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్లో కింద వైపున రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్కి లైనింగ్ క్లాత్ అన్నట్టు ఇది ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకోండి. సైడ్లో స్టిచ్చెస్ కోసం లోపలికి వెళ్తాయి. సైడ్లో చూపిస్తాను చూడండి. ఇది మీకు సేమ్ కలర్ కాబట్టి అంత తెలియట్లేదు. అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, అంత ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ పీస్ అయితే బ్లౌజ్కి అవసరం లేదు. ఇప్పుడు కట్ చేసుకుంటున్న పీస్ అయితే బ్యాక్ పార్ట్కి యూజ్ చేసుకుంటాము. ఈ పక్కన పెట్టిన పీస్ అయితే లాస్ట్లో యూజ్ అవుతుంది. అది లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా తెలుస్తుంది. ఇదైతే అబ్జర్వ్ చేయండి. ఇదైతే పక్కన పెట్టుకోండి. చూడండి, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మనం చుట్టూ లైన్ వేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్స్ట్రా ఎంత తీసుకుంటాను అనేది. 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఈ లైన్ వేసినాను కదా, అంత క్లాత్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ క్లాత్ అనేది పక్కన పెట్టుకోండి, లాస్ట్లో అది యూజ్ చేసుకుందాము. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మైన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో వేసుకొని దానిపైన ఈ వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ క్లాత్ అనేది వేసుకొని అటాచ్ చేసుకోండి. 1 సైడ్ పీస్ మొత్తం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఆపోజిట్ పీస్ ఉంటుంది కదా, అది కూడా దీనికి ఆపోజిట్ వచ్చేలాగా అంటే ఎదురు వచ్చేలాగా పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ ఇంకో పీసు ఇలా ఎదురెదురు వచ్చేలాగా రివర్స్ సైడ్లో అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఇలాగ 2 పీసెస్ రెండు రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిడిల్లో ఉంటుంది కదా, ఆ క్లాత్కి అయితే
లైనింగ్ క్లాత్ సెకండ్ టైం కట్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని ఆ క్లాత్ని అయితే తీసుకుంటూ కింద వైపున మైన్ ఫ్యాబ్రిక్ వేసుకోండి. క్యాన్వాస్ వేసుకుంటూ ఇలా నెక్ అనేది రివర్స్ చేసుకోండి. ఈ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది. క్యాన్వాస్ వేసుకుంటే బ్యాక్ సైడ్ స్టిఫ్గా వస్తుంది. ఇలా క్యాన్వాస్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. టర్న్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకొని టర్న్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకుని లోపల వైపున కూడా షేప్ అన్నది ట్రిమ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకోండి. చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని మనకు బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు సైడ్లో 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పై వైపుకు ఫోల్డింగ్ చేసుకోండి. క్లియర్గా ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇటు సైడ్ క్లాత్ కూడా అదేవిధంగా అటు సైడ్ ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకున్నారో అదేవిధంగా ఇటు సైడ్ కూడా పై వైపుకు వచ్చేలాగానే ఫోల్డింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ వర్క్ కోసం ఇలా క్యాన్వాస్ తీసుకొని ఒక 4 ఇంచెస్ అయితే తీసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు డబల్ ఫోల్డింగ్లో ఉంది. ఇలా క్రాస్గా అయితే మనం క్యాన్వాస్ అనేది స్ట్రైట్గా వేసుకున్నాము. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచెస్కి డబల్ ఫోల్డింగ్ పైన 1/2 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. మరలా 1/2 ఇంచెస్కి ఒక లైన్ వేసుకున్నాం కదా, దాని కిందన ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా డ్రా చేసుకుని తర్వాత ఇలా కట్ వర్క్ కోసం ఇలా అయితే షేప్స్ అనేది మార్కింగ్ చేసుకోండి. కట్ వర్క్ స్కేల్స్ దొరుకుతాయి, స్కేల్తో కానీ లేదంటే నేనైతే ఇది వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, దాంతో నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది పెట్టుకొని నేను అయితే మార్కింగ్ చేసుకుంటాను. మీకు స్కేల్ అవైలబుల్గా ఉంటే స్కేల్తో కూడా ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్ మొత్తం డబల్ ఫోల్డింగ్లో అయితే ఇలా కర్వ్ షేప్తో మార్క్ చేసుకోండి. అన్ని కట్స్ అన్నీ ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ లైన్ని బేస్ చేసుకుంటూ నీట్గా షేప్స్ అన్నది కట్ చేసుకోండి. అవుట్లైన్ ఉంటుంది కదా, మనం షేప్స్ రాసుకున్నాం కదా, దాని పక్కన కటింగ్ వచ్చేటట్టు నీట్గా ఈ డిజైన్ మొత్తం ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఈ డిజైన్ అయితే కంపల్సరీ బార్డర్ ఉన్న బ్లౌజ్కి అయితేనే డిజైన్ చేసుకోండి. బ్యాక్ సైడ్ ఇలా కట్ వర్క్కి బార్డర్ షేప్ అటాచ్ చేస్తేనే లుక్ బాగుంటుంది. చూడండి, మొత్తం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా షేప్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీనికి బార్డర్ అనేది అటాచ్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇవి రెండు ఎదురెదురు వచ్చేలాగా ఇలా యారో మార్క్ వేసి పెట్టుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. లేదంటే రెండు కూడా ఒకే సైడ్కే వస్తాయి. అలా కాకుండా ఇలా యారో మార్క్ వేసుకొని లైనింగ్కి అలాగే మైన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి ఐరన్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని, అలా వన్ సైడ్ పార్ట్ని ఇలా తీసుకోండి. లైనింగ్ క్లాత్ వైపున అంటే బ్యాక్ పార్ట్ రివర్స్ చేసుకుంటూ మనం అటాచ్ చేసుకున్న ఈ కట్ వర్క్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా రివర్స్లో వచ్చేటట్టు ఒకదానిపైన ఒకటి వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా బార్డర్నంతా ఇలా ట్రిమ్ చేసుకోండి. ఈ క్లాత్ కదలకుండా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కదలకుండా నీట్గా వస్తుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడైతే కట్ వర్క్ పక్కన మనం నార్మల్గా అయితే ఏదైనా డిజైన్కి కట్ వర్క్ పైన స్టిచ్ వచ్చినా పర్వాలేదు. ఇలాంటి కట్ వర్క్స్కి ఇక్కడ చూపిస్తున్న ఈ డిజైన్కి అయితే పక్కన వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా కర్వ్ వచ్చిన తర్వాత ఎండింగ్లో ఇలా నీడిల్ దింపి తర్వాత ఇలా కర్వ్ షేప్ అనేది స్టిచ్ చేసుకోండి. ఈ కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకోండి. మనం రివర్స్ చేసినప్పుడు కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటాయి. చిన్న కుట్టు పెట్టుకొని స్లోగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. నీట్గా కర్వ్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే మనకు టర్న్ చేసినప్పుడు డిజైన్ అనేది క్లీన్గా వస్తుంది. ఎక్కడ కట్ కాకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. టర్న్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత క్లియర్గా వస్తాయి. ఈ కట్స్ అన్నీ మనం స్టిచ్చింగ్ చేసుకునే దానిపైన బేస్ అయి ఉంటుంది. పై పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కింద పార్ట్ లైనింగ్ కూడా ఇదే విధంగా
రిమైనింగ్ ఒక పావు ఇంచు క్లాత్ వదులుకొని నీట్గా ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోండి. కర్వ్ షేప్స్ ఉంటాయి కదా అక్కడ, అలాగే మిడిల్లో కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటే టర్న్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది నీట్గా ఇలా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని నీట్గా ఒకసారి ఐరన్ చేసుకొని షేప్స్ అన్నీ నీట్గా బయటికి వచ్చేలాగా రెడీ చేసుకోండి. నేను డ్యామేజ్ కాకుండా టర్న్ చేసుకోవడానికి ఐరన్ స్కేల్ ఎడ్జ్లో రౌండ్ షేప్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేసుకుంటూ మొత్తం షేప్స్ అన్నీ ఇలా బయటికి వచ్చేలాగా తీసుకుంటున్నాను. మొత్తం ఇలా టర్న్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోండి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత పైన కూడా ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బిట్ అయితే మిస్ అయింది. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ బార్డర్ని ఇలా లోపలికి వేసుకుంటే క్యాన్వాస్కి, అలాగే బార్డర్కి పైన ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మెజర్మెంట్కి తగినట్టు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఇక్కడ మిగిలిన క్లాత్ మొత్తం ఈ మార్కింగ్ ఎలాగ బ్లౌజ్ పీస్ కటింగ్ ఎలాగ ఉంటుందో దానికి తగ్గట్టుగా ఇలా కట్ చేసుకున్నారంటే మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయినట్టే. ఇదే విధంగా ఇంకో బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్లో మిడిల్లో వస్తుంది కదా, దానికైతే ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అన్నీ ఎలా అటాచ్ చేసుకోవచ్చు చూద్దాము. చూడండి, ఇది గుర్తుందా, మనం ఫస్ట్లో కటింగ్ చేసినప్పుడు ఒక పీస్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీస్ని మనం లైనింగ్ క్లాత్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్కి పెట్టేసి అది ఎంతైతే ఉంటుందో అంత కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకుని వన్ సైడ్ క్లాత్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకోండి. మీకు అర్థమైంది కదా, ఫస్ట్లో మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నప్పుడు మిడిల్లో మైన్ పార్ట్ని మనం పక్కన పెట్టేసి ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్కి ఇలా బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకున్నాము. ఆ రిమైనింగ్ మిడిల్లో మిగిలిన రిమైనింగ్ క్లాత్ని ఇలా మార్కింగ్ కోసం యూస్ చేసుకున్నాను. చూడండి, రెండు వైపులా ఇలా అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కటింగ్ చేసుకోండి. మనం ఇందాక స్ట్రైట్గా అటాచ్ చేసుకున్నాం కదా, అలాగే కట్ వర్క్ పైన ఒక అవుట్లైన్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇలా పైకి అన్నది లేకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలా టూ సైడ్స్ కూడా ఇలా అటాచ్ చేసుకోండి. ఇలా అన్ని స్టిచ్చెస్కి చిన్న కుట్టు అయితే పెట్టుకోండి. కట్ వర్క్ ఏది స్టిచ్ చేసుకున్నా చిన్న కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్కి కింద వైపున పైపింగ్ పెట్టుకొని రెడీ చేసుకోండి. అలాగే పై వైపున నెక్ ఉంటుంది కదా, దానికి కూడా ఇప్పుడు పైపింగ్ చేసుకొని ఫినిషింగ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా, అదైతే హెమ్మింగ్ చేసుకోండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నేనైతే ఈ బ్లౌజ్కి ఎంత పైపింగ్ క్లాత్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా పై వైపున కూడా ఇలా పైపింగ్ క్లాత్తో పైపింగ్ చేసుకోండి. కొన్ని డిజైన్స్కి అయితే ఇన్విజిబుల్గా పైపింగ్ చేసుకోవచ్చు, దీనికైతే అలా చేసుకోలేము. ఎందుకంటే డిజైన్ అటాచ్ చేసుకోవాలి కదా, పైవైపున డిజైన్ అటాచ్ చేసుకున్న తర్వాత అయితే పైపింగ్ పెడుతున్నాను కాబట్టి పైవైపు నుంచి అయితే పైపింగ్ చేస్తున్నాను. టూ సైడ్స్ కూడా ఇలా రెడీ చేసుకొని పైపింగ్ రెడీ చేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది పూర్తిగా రెడీ అవుతుంది. ఇదైతే ఇప్పుడు చాలామంది స్టిచ్ చేస్తున్నారు. నాకే ఈ బ్లౌజ్ కాకుండా ఒక 5 బ్లౌజెస్ అయితే ఇదే మోడల్లో ఉన్నాయి. లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదండి. డిజైన్ ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా, ఎక్కడన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.